ప్రాజెక్ట్ డీబగ్ ఏ సంస్థ యొక్క కార్యక్రమం? గూగుల్. గూగుల్ యొక్క బయోటెక్నాలజీ కార్యక్రమమైన ప్రాజెక్ట్ డీబగ్ కాలిఫోర్నియా మరియు ఫ్లోరిడాలో వంద్య మగ దోమలను విడుదల చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి దరఖాస్తు చేసింది. రసాయన పురుగుమందులకు బదులుగా పర్యావరణ అనుకూల పద్ధతులను ఉపయోగించి వ్యాధులను మోసుకెళ్లే దోమలను జీవశాస్త్రపరంగా నియంత్రించడమే ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. భారతదేశపు 100వ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన జై ప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ, దీన్ని సురహాతాల్ అని కూడా అంటాము. ఇది భారతదేశపు 100వ రామ్సర్ సైట్గా గుర్తించబడింది. ఇది ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఉంది. ఈ చిత్తడి నేల దాని గొప్ప పక్షి జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది మరియు వలస స్థానిక పక్షులను ఆకర్షిస్తుంది. రామ్సర్ సైట్లు అనగా వాటి అంతర్జాతీయ ప్రాముఖ్యత కారణంగా రామ్సర్ కన్వెన్షన్ కింద గుర్తించబడిన చిత్తడి నేలలు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 2వ అతిపెద్ద వనరుగా మారడానికి మారిషస్ను ఏ దేశం అధిగమించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల ఈక్విటీ ప్రవాహాల విషయంలో అమెరికా మారిషస్ను అధిగమించి 2వ అతిపెద్ద వనరుగా అవతరించింది. అమెరికా నుంచి వచ్చిన మొత్తం ఈక్విటీ ప్రవాహాలు గతేడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువై $11.17 బిలియన్ చేరుకున్నాయి. భారతదేశానికి ఎఫ్డిఐ ఈక్విటీ ప్రవాహాల అతిపెద్ద వనరుగా సింగపూర్ అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఇది $19.8 బిలియన్ అందించింది. ఇక మారిషస్ $6.57 బిలియన్ మూడవ స్థానానికి పడిపోగా దాని తర్వాత జపాన్ $3.74 బిలియన్ చేరుకుంది. భారతదేశపు 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఇటీవల ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? జమ్మూ. కేంద్ర శాస్త్ర సాంకేతిక మరియు భూ విజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశపు 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రమైన జమ్మూలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కొత్త ఆర్ఎంసి జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్లకు ప్రత్యేక వాతావరణ సూచనలు మరియు విపత్తు హెచ్చరిక సేవలను అందిస్తుంది. ఈ కేంద్రం జిల్లా స్థాయి సూచనలు, పర్వత ప్రాంత వాతావరణ సూచనలు, పర్యాటక సలహాలు, ఇంకా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, ఉరుములతో కూడిన వర్షాలు మరియు భారీ హిమపాతం వంటి వాటికి హెచ్చరికలను అందిస్తుంది. 2026 ఫిఫా ప్రపంచ కప్కు ఏ 3 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి? అమెరికా, కెనడా మరియు మెక్సికో. 2026 ఫిఫా ప్రపంచ కప్కు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా మరియు మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ చారిత్రాత్మక టోర్నమెంటుకు 3 దేశాలు కలిసి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. అలాగే ఈ పోటీలో 48 జట్లతో విస్తృతమైన బృందం పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి. ఈ పోటీలు 11 జూన్ 2026న చారిత్రాత్మక మెక్సికో సిటీ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్తో మొదలవుతాయి మరియు ఫైనల్ 19 జూలై 2026న న్యూయార్క్, న్యూజెర్సీ స్టేడియంలో ముగుస్తుంది. హల్మా అనేది ఏ గిరిజన వర్గానికి చెందిన సాంప్రదాయ సామూహిక శ్రమ పద్ధతి? బిల్ కమ్యూనిటీ, మధ్యప్రదేశ్. ఇటీవల మధ్యప్రదేశ్లోని జుబువా జిల్లాలోని బోర్పడ గ్రామ నివాసులు ఒక ప్రజాభావిని శుభ్రపరిచి పునరుద్ధరించడానికి హల్మా సంప్రదాయాన్ని పునర్జీవింపచేశారు. హల్మా అనేది మధ్యప్రదేశ్లోని బిల్ సమాజం యొక్క ఒక సాంప్రదాయ
సామూహిక శ్రమ పద్ధతి. ఇది ఎలాంటి వేతనాలు, ఒప్పందాలు లేదా ద్రవ్య పరిహారం లేకుండా స్వచ్ఛందంగా కలిసి పనిచేయడాన్ని సూచిస్తుంది. హల్మా కింద ప్రజలు ఇళ్ల నిర్మాణం, కట్టల మరమ్మతులు, జలాశయాల పునరుద్ధరణ మరియు సామూహిక కార్యక్రమాల నిర్వహణ వంటి పనులను చేపట్టడానికి ఏకమవుతారు. ఇటీవల వార్తల్లో కనిపించిన గెఫాన్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. గెఫాన్ హిమాలయ నదం వేగంగా కరగడం సిస్సు గ్రామానికి ముప్పుగా పరిణమిస్తోంది. ఈ గెఫాన్ సరస్సును గెఫాంగ్ ఘాట్ హిమాలయ నద సరస్సు అని కూడా పిలుస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్లోని సిస్సు పట్టణానికి 4068 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది వెనక్కి తగ్గుతున్న హిమాలయ నదాలు, వదిలిపెట్టిన రాళ్ళు, ఇసుక, శిథిలాల సహజ నిక్షేపాల వెనుక ఏర్పడిన ఒక మొరైన్ ఆనకట్ట హిమాలయ నద సరస్సు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈ సరస్సును అత్యంత ప్రమాదకరమైనదిగా వర్గీకరించింది. ఇటీవల నీలకంఠ మిశ్రా ఏ అంతర్జాతీయ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు? ప్రపంచ బ్యాంకు. వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నీలకంఠ మిశ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆయన నియామకాన్ని 3 ఏళ్ల పదవీ కాలానికి ఆమోదించింది. ఆయన ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో బాధ్యతలను స్వీకరిస్తారు మరియు భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాలున్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన కోన శ్రీకర్ అనగా కేఎస్ భరత్ ఏ క్రీడకు సంబంధించిన వారు? క్రికెట్. కేఎస్ భరత్ లేదా కోన శ్రీకర్ భరత్ 32 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ను ప్రకటించారు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 2023-24 మధ్య భారతదేశానికి 7 టెస్ట్ మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అతను భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర తరపున అజేయంగా 308 పరుగులు చేసి రంజీ ట్రోఫీ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్గా నిలిచారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు మెసాలినా బిష్నోయ్ అనే కొత్త బల్లి జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? రాజస్థాన్. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రాజస్థాన్లోని తార్ ఎడారి ప్రాంతంలో మెసాలినా బిష్నోయ్ అనే కొత్త బల్లి జాతిని కనుగొన్నారు. దీనిని బికనీర్ జిల్లాలోని శుష్క భూభాగంలో కనుగొన్నారు మరియు వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణలో శతాబ్దాలుగా కొనసాగుతున్న బిష్నోయ్ సమాజ సంప్రదాయాన్ని గౌరవిస్తూ దీనికి ఆ పేరు పెట్టారు. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం? పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో గోల్డ్ అవార్డును గెలుచుకుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో డేటా అనలిటిక్స్ వినియోగం ద్వారా డిజిటల్ పరివర్తన అనే కేటగిరీ 7 కింద ఈ అవార్డును ప్రదానం చేశారు. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనేది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ యొక్క ఒక ప్రధాన కార్యక్రమం. గ్రామ పంచాయతీలను అంచనా వేయడానికి మరియు ర్యాంక్ చేయడానికి ఇది భారతదేశపు మొట్టమొదటి సమగ్ర డేటా ఆధారిత ఫ్రేమ్వర్క్. ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నక్సల్ వ్యతిరేక కార్యక్రమం? మహారాష్ట్ర. ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ అనేది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ప్రారంభించబడిన ఒక నక్సలైట్ వ్యతిరేక కార్యక్రమం. ఈ ఆపరేషన్ మహారాష్ట్ర పోలీసులు మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిఆర్పిఎఫ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నక్సలైట్ నెట్వర్క్లను నిర్మూలించడానికి ఇది నిఘా ఆధారిత కార్యకలాపాలు, లక్షిత అరెస్టులు, లొంగిపోయే విధానాలు మరియు ప్రాంత ఆధిపత్యంపై దృష్టి పెడుతుంది. సుస్థిరమైన ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అయిన
ఫెయిర్ వాటర్ ఏఐ డేటా సెంటర్ను ఏ సంస్థ ఆవిష్కరించింది? మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ మౌంట్ ప్లెజెంట్లో ఫెయిర్ వాటర్ ఏఐ డేటా సెంటర్ను ఆవిష్కరించింది. ఈ సదుపాయం సుస్థిరమైన ఏఐ మౌలిక సదుపాయాలను ప్రదర్శించడానికి రూపొందించబడిన 315 ఎకరాల ఏఐ డేటా సెంటర్. ఈ కేంద్రం సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, భూ వినియోగాన్ని తగ్గించడానికి మరియు కమ్యూనికేషన్ జాప్యాన్ని తగ్గించడానికి దట్టమైన జీపీయూ విస్తరణతో కూడిన 2 అంతస్తుల నిలువు నిర్మాణాన్ని ఉపయోగిస్తుంది. ఇటీవల 67 ఏళ్ల వయసులో కన్నుమూసిన బల్విందర్ ధాలివాల్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? షాట్ పుట్. బాబా ధాలివాలుగా ప్రసిద్ధి చెందిన బల్విందర్ సింగ్ ధాలివాల్ అథ్లెటిక్స్తో ప్రత్యేకించి ఒక దిగ్గజ భారతీయ షాట్ పుట్టర్గా గుర్తింపు పొందారు. భారతీయ షాట్ పుట్టర్ మరియు అర్జున అవార్డు గ్రహీత అయిన బల్విందర్ సింగ్ ధాలివాల్ 67 ఏళ్ల వయసులో 2026 జూన్ 1న చండీగఢ్లో మరణించారు. ఆయన న్యూఢిల్లీలో జరిగిన 1982 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని మరియు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పలు పతకాలను గెలుచుకున్నారు. భారతదేశ్ మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ఏ కంపెనీ ప్రారంభించింది? మారుతి సుజుకి. భారతదేశ్ మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని మారుతి సుజుకి న్యూఢిల్లీలో ప్రారంభించింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు E20 నుంచి E100 వరకు ఉండే ఇథనాల్ పెట్రోల్ మిశ్రమాలతో నడపగలవు. ఈ ఇనిషియేటివ్ స్వచ్ఛమైన రవాణా, ఇంధన భద్రత, ముడి చమురు దిగుమతుల తగ్గింపు మరియు ఇథనాల్ వాడకం పెరుగుదలకు మద్దతిస్తుంది. ఈ చర్య రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, జీవ ఇంధనాలను ప్రోత్సహిస్తుందని మరియు వాహన ఉద్గారాలను తగ్గిస్తుందని భావిస్తున్నారు.